Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 December 19th afternoon 1:45 PM కి BBL మ్యాచ్ నంబర్ 5 సైమన్ స్టేడియం గిలాంగ్ ఆస్ట్రేలియాలో మెల్బర్న్ రెన్గేట్స్ వర్సెస్ హోబర్ట్ హరికేన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మెల్బోర్న్ రెనిగేట్స్ చూసుకుంటే వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ సిడ్నీ సిక్సర్స్ తో లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 7th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ సిడ్నీ సిక్సర్స్ తో ఫస్ట్ బ్యాటింగ్ చేసి వీళ్ళ ఓపెనర్ బ్యాటర్స్ జేక్ ఫ్రాసర్ నుంచి అండ్ జాస్ బ్రౌన్ నుంచి మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చూసాం. చాలా ఫాస్ట్ గా 40 రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేశారు. బట్ వీళ్ళ నెక్స్ట్ బ్యాటర్స్ టిమ్ సిఫర్ట్ నుంచి 42 బాల్స్ కి 55 రన్స్ అండ్ విల్ సదర్లాండ్ నుంచి 28 బాల్స్ కి 36 రన్స్ రావడం చూసాం. సో వీళ్ళ వలన అయితే 20 ఓవర్స్ కి 170 టార్గెట్ ని సెట్ చేసుకున్నారు. బట్ ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ ఎవరు కూడా డిఫెండ్ చేయలేకపోయారు. 5 వికెట్స్ తేడాతో సిడ్నీ సిక్సర్స్ ఈ రెనిగేట్స్ మీద విన్ అయ్యారు. సో ఆ మ్యాచ్ లో వీళ్ళు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ అయితే కొద్దిగా వీక్ అయితే కనిపించింది. సో అవన్నీ ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని వస్తారు. ఇక ఈ రెనిగేట్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జేక్ ఫ్రాసర్, మెక్గార్క్, టిమ్ సెఫర్ట్ అండ్ విల్ సదర్లాండ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే కేన్ రిచర్డ్సన్ అండ్ జంపా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ రెనిగేట్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ అయితే ఎక్సలెంట్ ఉంది. బట్ వీళ్ళు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ అయితే పూర్తిగా వీక్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు పేస్ బౌలింగ్ యూనిట్ అండ్ పిన్ బౌలింగ్ యూనిట్ కూడా వీక్ అయితే కనిపిస్తుంది. సో అవన్నీ ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని వస్తారు. ఇక హోబర్ట్ హరికేన్స్ చూసుకుంటే వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఈ రెనిగేట్స్ టీం మీదనే జరుగుతుంది. ఈ హోబర్ట్ టీం యొక్క పెర్ఫార్మెన్స్ వీళ్ళ లాస్ట్ సీజన్ లో చూసాం. జస్ట్ యావరేజ్ గా ఆ సీజన్ లో పెర్ఫార్మెన్స్ చేశారు. బట్ ఈసారి అయితే వీళ్ళ టీమ్ లో కొన్ని చేంజెస్ కూడా చూసాం. వీళ్ళ బ్యాటర్స్ మాథ్యూ వేడ్, బెన్ మెక్డర్మత్ అండ్ టిమ్ డేవిడ్ వంటి భారీ పవర్ హిట్టింగ్ బ్యాటర్స్ అయితే వీళ్ళకి పెర్ఫెక్ట్ గా ఉన్నారు. అండ్ వీళ్ళ బౌలర్ నథాన్ ఎల్లిస్ అయితే వీళ్ళ టీమ్ కి కెప్టెన్ గా ఉండబోతున్నారు. అండ్ ఈ హోబర్ట్ టీమ్ కి ఈ రెనిగేట్స్ మీద మోస్ట్ విన్నింగ్ రికార్డ్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి వీళ్ళ టీమ్ కి మోస్ట్ కాన్ఫిడెన్స్ కూడా ఈ రోజు మ్యాచ్ లో ఉంటుంది. ఇక ఈ హోబర్ట్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మాథ్యూ వేడ్, మెక్లెస్టర్ రైట్ అండ్ టిమ్ డేవిడ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే నథాన్ ఎల్లిస్ అండ్ రిలీ మెర్డెత్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ హోబర్ట్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి ఎక్సలెంట్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకున్నా వీళ్ళు పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. బట్ వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ నే కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే సైమన్ స్టేడియం గీలాంగ్ ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఈ వెన్యూ షార్ట్ బౌండరీస్ తో ఉంటుంది. సో దీన్ని బట్టి బ్యాటింగ్ కి చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ ఈ వెన్యూలో ఈ రోజు హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూడొచ్చు. ఈ రోజు మ్యాచ్ లో ఇక్కడ బౌలర్స్ కి అయితే ఈ రోజు ఛాలెంజ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 145 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 141 ఉంది. సో దీన్ని బట్టి ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ చేజింగ్ కి అయితే వెళ్తారు. అండ్ నా అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే హోబర్ట్ టాస్ గెలిచి చేజింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు హోబర్ట్ హరికేన్స్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది. కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.